మీరిచ్చిన కోటింగ్కి ఆ ధీరజ్ ఇంకా జన్మలో హిట్లర్ జోలికి రాడు. హిట్లర్ ఏంటి? సారం లేవా? ఆయన అందరి మీద అజమాయిషి చేస్తున్నారని ఆ పేరు పెట్టాను సార్. అందరికీ నిక్ నేమ్స్ పెట్టడం నీకు బాగా అలవాటు కదా. అవును, నన్ను కూడా ఏదో అనేదానివి, ఏంటది? క్రేజీ కాశ్మోరా. క్రేజీ కాశ్మోరా. మీరు మాత్రం నన్ను తింగరి, బ్రెయిన్లెస్, యూజ్లెస్ అని పిలవరా? నేను ఒకే ఒక్క పేరు పెట్టాను, మీరు మాత్రం రోజుకొక పేరు పెట్టి తిడతారు. మా నాన్న ఫోను. హలో నాన్న. అమ్మ గంగా, ఎక్కడున్నావు అమ్మా? నేను అర్జెంట్గా రుద్రబాబుతో మాట్లాడాలి. పక్కనే ఉన్నారు నాన్న. హలో, చెప్పండి. ఏంటండి, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? బాబు, ఆ వీరు ఇక్కడికి వచ్చాడు బాబు. వీరు అత్త ఇంటికొచ్చాడా? అవును బాబు, సుధామ్మ గారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు నాన్న? ఆ మాట ఈ మాట మంచిగా మాట్లాడి మీ తప్పిపోయిన పాపని నేను వెతికి పెడతానని చెప్తున్నాడమ్మా. వీరు ఆ అమ్మాయి గురించి ఎందుకు ఆరా తీస్తున్నాడు? సరే, మీరేం కంగారు పడకండి, మీరు క్యాజువల్గానే ఉండండి, మేము బయలుదేరి వస్తున్నాం. సరే బాబు. ఆ వీరు ఖచ్చితంగా ఏదో కుట్రతోనే సుధామ్మ దగ్గరికి వెళ్ళుంటాడు సార్. సరే, వెళ్తున్నాం కదా, ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఏమన్నారయ్యా? వస్తానన్నారా? వస్తానన్నారే. అయినా ఈ దుర్మార్గుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడయ్యా? పైగా చిన్నప్పటి గంగ ఫోటో కూడా తీసుకున్నాడు. మన గంగే వాళ్ళ కూతురని కనిపెట్టేస్తాడో ఏమో. నువ్వు కంగారు పడకే, అయినా ఈ నిజం ఎప్పటికైనా తెలిసేదే కదా. అది కాదయ్యా, గంగే వాళ్ళ కూతురని ఆ ఇంటికి మేనకోడలని తెలిస్తే ఆ వీరు గంగకి ఏదైనా ప్రమాదం తలపెట్టినా తలపెడతాడు. గంగ వాళ్ళెమ్మ నన్ను ఎవరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, గంగ క్షేమంగా ఉంటే చాలు. నువ్వు అనవసరంగా భయపడకే, రుద్రబాబుకి చెప్పాం కదా, అన్నీ ఆయన చూసుకుంటాడులే. పద పద పద. రంగా, పద పద. ఫ్రెండ్కి పచ్చడి తీసుకెళ్లడానికి ఇంత సీక్రెట్ గా నాతో కూడా చెప్పకుండా తీసుకెళ్లడం ఎందుకు? నాకేదో అనుమానంగా ఉంది. ఫాలో అవడం మంచిది. సూర్య, ఆఫీస్కి వెళ్తున్నావా? అవును పెద్దమ్మా. నేను మీతో పాటు వస్తాను, పదండి. పెద్దమ్మ ఎందుకు వస్తుంది? నాకేం తెలుసు, పద. ఏంటి అక్కడే ఆగిపోయారు? రండి. వస్తున్నాం పెద్దమ్మ. సూర్య, వెళ్ళి కార్తీ. పదేష్గా. ఇదిగో మాయా, నువ్వు ఇక్కడ కబుర్లు చెప్తే కాలక్షేపం చేస్తే ఆ హిట్లర్ సార్ వచ్చేస్తాడు. అప్పుడు మొదలవుతుంది మూడో ప్రపంచ యుద్ధం. అవును, మనం వెళ్ళడమే బెటర్. మొదటిసారి మా ఇంటికి వచ్చాం, కాఫీ అయినా తాగి వెళ్ళాలి. అలాగేనమ్మా. హలో అత్తమ్మ, పెదనాన్న ఒక్కరే కాదు, మేం కూడా వచ్చాం. రెగ్యులర్ గా వచ్చిపోతున్నాం కదా ఇంటికని చెప్పి మమ్మల్ని ఇగ్నోర్ చేయకండి. నిన్ను మీ అందరికి కాఫీ తీసుకొస్తాను. ఏంటి రుద్రా, మా చెల్లెల్ని ఆట పట్టిస్తున్నావా? అత్తమ్మ నేను కాకపోతే ఎవరాట పట్టిస్తారు పెదనాన్న? ఇప్పుడు మావయ్య గాని వచ్చారనుకో, అత్తమ్మ మొహంలో ఉన్న నవ్వు కాస్త హుష్కాకి. అందుకే మనం ఉన్నంతసేపైనా అత్తమ్మ నవ్విస్తే బాగుంటుందని నవ్విస్తున్నాను. మావయ్య గారు భలే ఇరుక్కున్నారు.
ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు గంగా రుద్రబావ అందరూ ఇరుక్కుంటారు. పెద్దమ్మా ఎవరిది ఇల్లు? నేను అదే చూస్తున్నాను సూర్య. ఏంటి పైడిరాజు లచ్చమ్మ, మా చెల్లెలు బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారన్నయ్య. లచ్చమైతే నన్ను ఏ పని చేయనివ్వదు. ఇక పైడిరాజ్ అయితే ఆయనకి నమ్మిన బంటు. ఆ దేవుడు ఎంత విచిత్రమైన ఆటలాడతాడో చూడండి. అందర్నీ ఒకే చోట కలిసేలా చేశాడు. పెద్దమ్మా ఎవరిదో కారు చాగింది. మాయా ఇట్లా వచ్చేస్తున్నాడు.